ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్. ఇక వికటించిన మధ్యాహ్న భోజనం, 100 మంది విద్యార్థులకు అస్వస్థత. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ప్రభుత్వ స్కూళ్లలో. మధ్యాహ్న భోజనం సమయంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆహారం సరిగా ఇవ్వకపోవడం, నాణ్యత లేనటువంటి కూరగాయలు, ఆ బియ్యం ఎట్లాంటివి పెడుతుర్రో, అందులో నూనెలు, పప్పులు, ఉప్పులు ఎట్లాంటివి వాడుతుర్రో ఏమో కానీ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్ ఏర్పడి చాలామంది, ఇప్పటికే 42 మంది విద్యార్థులు చనిపోయారట 11 నెలల్లోనే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి. మొత్తానికి ఇది నిర్లక్ష్యమే. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో 42 మంది చనిపోయినటువంటి ఘటన. ఇకపోతే 100 మంది విద్యార్థులకు అస్వస్థత అయిపోయింది. 8 మంది విద్యార్థుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇది నారాయణపేట జిల్లా మగనూరులోని జెడ్పీహెచ్ఎస్లో ఘటన. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలింపు. గురుకులాల లేక ఇక నరక కూపాల గురుకులాల లేక నకర కూపాల హరీష్ రావు ఇక అంటున్నటువంటి అంశం. ఇక ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమైపోయింది. ఆర్ఎస్సి మొత్తానికి ఆర్ఎస్పి ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమైందని ఆర్ఎస్పి అంటున్నారు. అట్లాగే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అట. ఇక బాధ్యతలపై చర్యలు, అధికారులకు ఆదేశాలు. ఈ ఘటన పైన రేవంత్ రెడ్డి సీరియస్ అయిపోయినట. మొత్తానికి బాధ్యులపైన కఠిన చర్యలకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిండ్రట. ఏం అధికారాలు జారీ చేస్తావు? వడ్లు పోయి వాగులో పడ్డ తర్వాత నువ్వు ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లా చేయాలి, అట్లా చేయాలంటే ఏం లాభం? రాష్ట్ర వ్యాప్తంగా కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించి గురుకులాల్లో, హాస్టల్లో ఎట్లాంటి భోజనం పెడుతురు, ప్రత్యేక అధికారులు, మరి వాళ్ళంతా ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పోయిండ్రు? ప్రభుత్వం నుండి చూడాల్సినటువంటి అధికారులు ఎక్కడ పోయిండ్రు? ఇక పిల్లల ప్రాణాలు పోతున్నాయి. మొత్తానికి గురుకులాలు అధ్వానంగా మారిపోయినాయి, ఇక అధ్వానంగా తయారైపోయినాయి. ఇక బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయారు. నల్గొండ ఘటన పైన మొత్తానికి హరీష్ రావు ట్వీట్ చేసినటువంటి అంశం. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో మరో ఫుడ్ పాయిజన్ సంఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూరులోని ఇక జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం విద్యార్థులు మధ్యాహ్నం సాంబారు గుడ్డుతో భోజనం చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలతో పాటు ఇక కడుపు నొప్పితో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో టీచర్లు వెంటనే వారిని మక్తల్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో దాదాపు 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఈ రకంగా ఫుడ్ పాయిజన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఘటన. మొత్తానికి ప్రభుత్వ స్కూళ్ళల్లో, హాస్టల్లో, ప్రభుత్వ బడుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నల్గొండ జిల్లా ఖేతేపల్లిలోని గురుకులంలో విద్యార్థి పాము కాటుకు గురి కావడం బాధాకరమని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసిందంటూ ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరడం సిగ్గుచేయటం అంటూ ఇక మండిపడ్డారు. గురుకులాల్లో కుక్క కాట్లు, ఇక ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం ఇక దురదృష్టకరమని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఈ మధ్యలో వార్తలు ఏమొస్తున్నాయా అంటే కుక్క కాట్లట, పాము కాట్లట, ఎలుక కాట్లట. మరి ఈ రకంగా గురుకులాల చుట్లు, మరి గురుకులాల్లో విద్యార్థులు ఉంటుర్రా, ఉపాధ్యాయులు ఉంటుర్రా? మరి కుక్కలు, పాములు, ఎలుకలు పెంచుతుర్రా వీళ్ళు? కుక్కలకు, పాములకు, ఎలుకలకు ఫుడ్ మంచిది పెట్టి విద్యార్థులకు పనికిరాని ఫుడ్ పెడుతుర్రా, ఖరాబ్ అయిపోయిన ఫుడ్ పెడుతుర్రా? మరి ఈ రకంగా ఈ జంతువులు ఇట్లా హాస్టల్లో, గురుకులాల్లో ప్రవేశించడం వల్లనే ఇవాళ విద్యార్థులు మొత్తం ఇలా అస్వస్థత పాలు, విరోచనాలు, వాంతులు, అనారోగ్య పాలైపోతురు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్టళ్ళు ఉన్నాయో, ఈ స్కూళ్ళు మొత్తం టోటల్ స్కూళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పరిస్థితి ఏ రకంగా ఉందో దాని గురించి ఆరాధించాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. దాని గురించి మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమున్నా కేసీఆర్ గురించే మాట్లాడాలి. ఇక అట్లా ఉన్నది పరిస్థితి. ఇక పాము కాట్లు ఈ రకంగా ఉన్నది. ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు
ఇక తన వద్దనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ, మైనార్టీ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడట. ఇట్లా దగ్గర పెట్టుకొని ఈ రకంగా తయారైపోయింది. ఆయన దగ్గర ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలు మొత్తం ఫెయిల్. ఆ సారే పెద్ద ఫెయిలు, వాటితో పాటు ఆయన ఉంచుకున్న శాఖలు కూడా ఫెయిలు. అవి ఎవరికో ఇంకో 4గురికో 5గురికో మంత్రి పదవులు ఇచ్చేస్తే అయ్యేపోయేది. దగ్గర పెట్టుకున్నట వీటితోని ఈ రకంగా అడ్డగోలు ఆగమాగమైపోతుంది రాష్ట్రం అంతా. ఇక తను పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్షించలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రుల పాలైనా స్పందించడం లేదని, టీచర్లు కావాలంటూ ఇక విద్యార్థులు రోడ్డెక్కినా వినడం లేదని కూడా పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలక కాట్లు, ఇక కరెంటు షాకుతో ఆసుపత్రుల పాలైన రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల్లో కాలంలో 42 మంది విద్యార్థులు మొత్తానికి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలని కూడా ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదని, గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి విద్యాబోధన జరిగేలా చూడాలని కూడా అన్నారు. లాభం ఇక అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడాలని కూడా కోరినటువంటి అంశం. ఆయనకు చిన్నారులైతేంది, పెద్దారులైతేంది, ఎవ్వలైనా ఒకటే. చిన్నారులైనా అవసరం లేదు, పెద్దోళ్ళైనా అవసరం లేదు. తనకు కావాల్సింది పదవులు కావాలి, సంపద కావాలి. ఇక ఈ పదవులు, సంపద ఈ రెండు ఒకవైపు అయితే కేసీఆర్ను తెచ్చడం మరోవైపు కావాలి. ఇవి కల్వకుంట్ల కుటుంబాన్ని ఆడిపోసుకునుడు, తిట్టుడు, వాళ్ళు చేసిన పనులు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి పోయి కూడా అక్కడ కూడా మాట్లాడిండేమో మహాత్ముడు కేసీఆర్ గురించి. మాట్లాడిన ఏది మొత్తానికి కేసీఆర్ గురించి మహారాష్ట్రలో మాట్లాడినా కానీ మంచిదే. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గురించి మహారాష్ట్రలో మాట్లాడినా కానీ అక్కడ కూడా పేరు మంచిగానే మోగుతున్నట్టే. రేవంత్ రెడ్డి మోగిస్తాడు, అక్కడ కూడా మోగిస్తాడు ఆయన. ఇక్కడ విద్యార్థుల పరిస్థితి చూడు, బెడ్ మీద. ఇది నారాయణపేటలో మొత్తానికి మధ్యాహ్న భోజనం తిన్నాక పరిస్థితి ఇట్లా ఉన్నది. 2 విద్యార్థులను బెడ్ మీద మొత్తానికి ఇంజెక్షన్స్, సూదులు ఇస్తూ ఉన్నట్టున్నారు. ఇక్కడనేమో పాపను తీసుకొని పోతురు. వాంతులు విరోచనాలు అయిన తర్వాత పాపను పట్టుకొని పోతురు. ఇంత ఘోరమా రాష్ట్రంలో? ఇక్కడ ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల గురించే చక్కగా చూసుకుంటున్నావు నువ్వు. ఇంకా ఈయనట డెవలప్ చేస్తూ ఉంటే కేసీఆర్ అట కాళ్ళలో కట్టెబెడుతుండట. ఈయనకు కేసీఆర్ కాళ్ళలో కట్టెబెడతాడు. మేము చేసే మంచి పనులకు అడ్డొస్తుర్రు. ఇవా మాటలు? ఇవేనా మంచి పనులు?